హాయ్, నేను మీ వేణు. ఇవాళ మన గెస్ట్ 02 హీరో మరెవరో కాదండి. నేను మీ అందరికీ చాలామందికి పరిచయం కావడానికి ముఖ్య కారణం తన ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఎంతగానో తన వంతు కృషి చేస్తూ 10 మందికి వెహికల్ గురించి కానీ ఇంకొకటి దాని గురించి కానీ బాగా అవేర్నెస్ తెస్తూ ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న వ్యక్తి ఆయన మరెవరో కాదండి, మన ట్రావెల్ ఎక్స్పీ ఈవి ఆదిత్య గారు. వెల్కమ్ టు విన్మో న్యూస్. ఆదిత్య గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇన్ని రోజులకు నన్ను పిలిచారు సార్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఇన్ని రోజులు మీ ప్రశ్నలతో మమ్మల్ని చంపేసేవాళ్ళు, ఈరోజు మాకు దొరికింది, ఇంకా చూసుకోండి. ఆదిత్య గారు, మీరు దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచే ఈ సోషల్ మీడియాలో గట్టిగా చేస్తున్నారు కదండి? అవును సార్. ఎన్ని ఇయర్స్ అయిందండి? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది స్టార్ట్ అయింది కరోనా తర్వాత సార్. కరోనా తర్వాత అంటే ఫస్ట్ వేవ్ తర్వాత సార్. అంటే ఏదో అనుకోకుండా మొదలుపెట్టిందే సార్ ఇదంతా. మీ క్వాలిఫికేషన్ అండి? అది బీటెక్ సార్. బీటెక్ ఏంది? ఇంజనీరింగ్ చేసి ఇటు వచ్చారేంది? చాలామంది మిమ్మల్ని ఏమీ అనలేదా ఆ రోజు? నాకు ఇమ్మెన్స్ ప్లెజర్ ఇచ్చింది సార్ ఒక ఫీల్డ్, అదేంటంటే టీచింగ్ అండి. ఓకే. నాకు ఏదన్నా వెంటనే తెలుసుకుని వెంటనే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా ఇష్టం. సో అలాగా నేను స్టార్ట్ చేసింది స్పేస్ సైన్స్కి సంబంధించిన ఒక టీచింగ్ స్టార్ట్ చేశాను సార్. దాని తర్వాత అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల నాకు ఈ కరోనా వల్ల మొత్తం అంతా ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం, తర్వాత నాకు తెలిసిన కాన్సెప్ట్స్ని నేను ఎందుకు చెప్పలేకపోవడం అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అలాగా తర్వాత అంతా మీకు తెలుసు. ఎఫెక్ట్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారండి. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బీటెక్ చదివి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేటప్పుడు, ఫోన్ పట్టుకొని రికార్డ్ చేస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు అరే ఏంది నువ్వు చదివింది ఏంది, నువ్వు చేస్తుంది ఏంది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎలా చేసావు ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ టైంలో కొంచెం పాలిటిక్స్ వైపు ఉన్నాను సార్. పాలిటిక్స్కి సంబంధించిన ఒక ఛానల్లో నేను వర్క్ చేశాను సార్. అబ్బో, మీలో ఈ రంగం కూడా ఉంది అయితే? ఉంది సార్. అప్పట్లో టీడీపీ పార్టీకి నేను వర్క్ చేశాను. అబ్బో. సో అప్పట్లో ఏంటంటే పార్టీకి సంబంధించిన ఒక ఛానల్లో చేయించిన తర్వాత అదే చెప్తున్నాం, మనకున్న తెలివి కొంత, మనల్ని మించిన వాళ్ళు, మన బాబులు లాంటి వాళ్ళు గూగుల్లో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పసిగట్టగలరు, ఖచ్చితంగా దాన్ని తీసేయగలరు సార్. అదంతా ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిందని మనకు ఆనందంగా చెప్పుకోవడం తప్ప దేనికి ఉపయోగపడదు సార్ అది. అంటే ఈ యూట్యూబర్ ఇది అయినప్పుడు బాగా హ్యాపీనెస్ ఇచ్చినది, తర్వాత బాగా ఇంతని కష్టపడ్డాను దీనికి రిజల్ట్ వచ్చింది అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది సార్. ఒక వీడియో నాది బాగా వైరల్ అయింది, అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 lakhs వ్యూస్ దాకా వెళ్ళాయి. నాది హైయెస్ట్ అదే సార్. నా సబ్స్క్రైబర్ ఒక ఆయన మోర్ కిషోర్ గారు అని చెప్పి ఉన్నారు, ఆయన జగ్గేపేటలో ఉంటారు. ఫస్ట్ ఆయన నా వీడియో చూసి సోలార్ కంటెంట్కి ఆయన కొంచెం ఇంప్రెస్ అయ్యి ఆయన సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుని ఇప్పటికీ ఒక 3-4 years అవుతుంది సక్సెస్ఫుల్గా ప్లాంట్ రన్ చేసుకుంటున్నారు. పైసా కూడా ఖర్చు లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్తో కోదాడి నుంచి జగ్గేపేట అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉన్నారు. ఆ వీడియోకి నాకు వచ్చిన రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది, ఎవరికి చెప్పలేనిది కూడా, అంత రెస్పాన్స్ వచ్చింది. మనీ పక్కన పెట్టండి, నాకు మనీ 40,000 ఎంత వచ్చిందా ఆ వీడియో నుంచి. కానీ ఏంటంటే దాని నుంచి నాకు ఒక పుషప్ ఇచ్చింది అనమాట. అంటే రేపొద్దున మనం సరే ఇలాంటి కంటెంట్ చేస్తే జనాలు చూస్తారు. ఆ టైంలో ఈవీ అనేది కొంచెం కొత్త కాబట్టి, జనాలకు అర్థం కాని కాన్సెప్ట్ కాబట్టి మనం చెప్పచ్చు. ఎప్పుడైనా సరే టీచర్కి ఒక ఆలోచన, ఏదో నా పిల్లలు సరిగ్గా వింటున్నారని చెప్తే టీచర్ ఇంకా ఎగ్జైట్ అవుతాడు సార్. సేమ్ నాకు అలాగే యూట్యూబ్లో ఆ వీడియో బాగా వెళ్ళడంతో నాకు మంచి ఎగ్జైట్మెంట్ వచ్చింది, నేను వీడియో కంటిన్యూ చేశాను. నైస్. మరి నెక్స్ట్ మంచిగా యూట్యూబ్లో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వేరే అడ్డమైన దారి తొక్కకుండా బిజినెస్లోకి వెళ్ళి మంచిగా సెటిల్ అయ్యారు. ఎలా వెళ్ళారు? ఇలా యూట్యూబర్ ఇక్కడ మంచి పెద్ద కంపెనీ స్టార్ట్ చేసేసారు. అంటే కంపెనీ నేను స్టార్ట్ చేయలేదు సార్, నా పార్ట్నర్ ఒక ఆయన ఉన్నారు. ఓకే. అంటే ఒక టైంలో దేవుడు ఒకటి లాగుతాడు సార్, దేవుడు ఒకటి పరిచయం చేస్తాడు. లక్కీ భాస్కర్ సినిమాలో యాంటనీ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి లైఫ్లో యాంటనీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. ఆ క్యారెక్టర్ ఏంటంటే మనిషిని పైకి లాగుతుంది. అది ఒక్కోసారి కొన్ని సైన్స్ వస్తూ ఉంటాయి. ఆ సైన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని పట్టుకుని వెళ్ళాల్సిందే. నాకు మీరు ఎంత ఫ్రెండో తేజమూర్తి గారు నాకు సేమ్ అంతే. యూట్యూబ్ పైన డిపెండ్ అవ్వకుండా నేను ఒక జాబ్ కూడా చేసేవాడిని, జాబ్ చేస్తాను, యూట్యూబ్ చేస్తాను, అండ్ దాంతోపాటు ఈ బిజినెస్ కూడా రన్ చేసుకుంటున్నాను. మంచి ట్రెండ్ సెటర్ లాగా ఉన్నారా మీరు? యూట్యూబ్ ట్రెండ్ సెట్ చేసే టైంలో దాంట్లోకి దూరారు.
ఇప్పుడు సోలార్ ఏదో ట్రెండ్ సెట్ చేయబోతుందని చెప్పి దానిలోకి దూరారు. చెప్పాను కదా సార్, అంతా వెంకటేశ్వర స్వామి తీసుకెళ్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఒక టైంలో నేను బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఓపెన్గా చెప్పాలంటే 5 రూపాయలు అన్నా క్యాంటీన్లో తినేందుకు కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు సార్ నిజంగా. అంటే మా అన్నయ్య నన్ను చూసేవాడు. వాళ్ళ ఈ స్టేజ్లో ఉన్నానంటే కొంచెం నాకు మా అన్నయ్య కూడా ఒక మెయిన్ కారణం. మరీ దారుణంగా 5 రూపాయలు లేకుండా ఎట్లా ఉంటారు? నిజం సార్, నిజం నిజం, ఇది నిజం సార్. ఇది వెంకటేశ్వర స్వామి పెట్టేసి చెప్తున్నా, నాకు ఇది నిజం. 5 రూపాయలు కూడా లేని పొజిషన్లో ఉన్నాను. ఏదన్నా ఒక ఈఎంఐ కట్టాల్సి వచ్చినా కూడా అప్పట్లో ఒక బజాజ్ లోన్ ఉండేది, ఈఎంఐ కట్టాల్సి వచ్చి కొంచెం చాలా ఇబ్బంది పడి ఆ స్టేజ్ నుంచి ఫస్ట్ వీడియో పెట్టాను సార్. దాని తర్వాత 23rd అనుకుంటా వెంకటేశ్వరం గుడిలోకి వెళ్ళాను. తర్వాత వెళ్ళొచ్చి చూసేసరికి సబ్స్క్రైబర్లు పెరగడం మొదలెట్టింది. అప్పటిదాకా పెరిగిన గ్రాఫ్ ఇప్పుడు వచ్చి దిగలేదు సార్. అంటే ఇది ప్రతిసారి నేను గుడికి వెళ్తున్నా, ప్రతిసారి నేను చేస్తున్నా, కానీ ఏంటంటే సరే ఇప్పటిదాకా నువ్వు పడ్డ కష్టాలు చాలేరా, ఇంకా నువ్వు సెట్ అవ్వని చెప్పి వెంకటేశ్వర వాళ్ళ దారి చూపించారు సార్. అయితే గారు చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలా డబ్బులు వస్తుంది అని. మీకు 1,00,000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి వాచ్ అవర్ ఉంది, అన్నీ ఉంది. మరి అమౌంట్ ఎందుకు టాప్ గట్టిగా వచ్చిన అమౌంట్ 60,000 చేంజ్ అన్నారంటే చాలా ఎక్కువ వస్తుందని చెప్పి అంత మేము ఊహించేవాళ్ళం. లేదు సార్, అంటే ఇప్పుడు దీంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మనం పెట్టే వీడియో ఎంతసేపు, మన వీడియో ఎటువంటి కంటెంట్, ఫైనాన్షియల్ కంటెంట్ అయితే ఇది ఒకలా ఉంటుంది, కంటెంట్ ఇన్కమ్ ఒకలా ఉంటుంది. ఫైనాన్షియల్ కంటెంట్ పైన యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ పైన యాడ్ రెవెన్యూ తక్కువ ఉంటుంది. నాలాంటి కంటెంట్ పైన ఒక మోడరేట్గానే ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన, ఎందుకంటే నా పైన ఎవరు యాడ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యూట్యూబ్ పైన నేను బిజినెస్ చేశాను, ఇది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పైన నేను దాన్ని ఉపయోగించుకుని నేను సోలార్ బిజినెస్ చేసుకున్నా. నేను అడ్డదారులు దొక్కలేదని నేను అంటున్నాను సార్. అడ్డదారులు అంటే ఇంకేమున్నాయి? చాలా ఉంటాయి సార్, బెట్టింగ్స్ ఉంటాయి, లేకపోతే వేరే కూడా ఉంటాయి కదా. మీరు ప్రమోట్ చేయలేదా? లేదు, చేయలేదు సార్. సూపర్, గ్రేట్ అండి. చేయలేదు సార్, అంటే అది అవసరం లేదు సార్. అంటే కష్టం విలువ తెలిసినోడికి తెలుస్తుంది సార్. ఇప్పుడు నేను 5 రూపాయలు కూడా లేకుండా ఉన్న రోజుల నుంచి ఇవాళ నేను ఒక కారు ఉంది, 2 బైకులు ఉన్నాయి అనుకుంటుంటే ఆ కష్టం నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ బెట్టింగ్కి సంబంధించి ఎక్కువ దొరికే వాళ్ళు ఎవరంటే సార్, చాలామంది కొంతమంది కంటెంట్ యూట్యూబర్లు చెప్తారు, కొన్ని తప్పులు చెప్తారు. ఇప్పుడు మీ అబ్బాయి మీ ఫోన్ వాడతాడు. మీ అబ్బాయి ఇప్పుడు వయసు ఎంత సార్? 8 ఇయర్స్. ఇంకో 4 ఏళ్ళ తర్వాత అతనికి కొంచెం ఈ మనీ గురించి కానీ సంపాదించడం గురించి కానీ నాలెడ్జ్ వస్తుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది కనీసం ఒక 12 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. అవును. ఫోన్లో ఇప్పటికే మీ అబ్బాయి యూపీఐలో మనీ ట్రాన్స్ఫర్ చేయగలరా? ఇప్పుడు లేదు, కానీ మేబీ నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు కంటెంట్ అంటే ట్రాన్స్ఫర్ చేయడం అనేది వాళ్ళకి మనీ వచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేయడం వచ్చు, ఇవ్వడం వచ్చు, కానీ వెనక్కి తీసుకోవడం రాదు. సో ఈ ఛానల్స్ ఏం చేస్తాయంటే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగోండి నేను రూపాయి పెడుతున్నాను నాకు 10 రూపాయలు వస్తుంది, నేను 10 రూపాయలు పెడతాను నాకు 100 రూపాయలు వస్తుంది అనేసరికి ఏంటంటే మనుషులు ప్రతి ఒక్కడికి ఒక ఆశ ఉంటుంది సార్. ఈ ఆశని క్యాష్ చేసుకుని మీరు రండి, నేను మీకు 500 ఇస్తాను, 300 ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఈ రోజుల్లో మనీ అంటే ఆశ లేనివాడు, ఐఫోన్ అంటే ఆశ లేనివాడు ఎవరు ఉండరు సార్. ఐఫోన్ని మనీని ఆశ చూపించి టెలిగ్రామ్ ఛానల్స్లో యాడ్ చేసి దాని నుంచి బెట్టింగ్ ఆడించి వీళ్ళ నాన్న ఫోన్లో డబ్బులే బెట్టింగ్ కోసం వాడేలా చేసి ఇలాంటివి చేస్తున్నారు సార్. అంటే 12 ఏళ్ళ 13 ఏళ్ళ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తే నాన్న అయితే చంపేలేడు కదా, అంతే కదండి. సర్లే మన బతికి ఇంతే అని చెప్పి వదిలేస్తారు సార్. ఎగ్జాంపుల్ సార్, నా ఆఫీస్ దగ్గర ఒక టీ పోసే అతను ఉన్నాడు. నాకు డైలీ టీ పోస్తాడు. నేను ఏం చేశానంటే, అన్న ఫోన్పే ఉందా అన్న? లేదన్న ఫోన్పే లేదు. ఎందుకు లేదన్న? అదేంటన్నా అందరూ ఫోన్పే పడతారు, మీకు ఎందుకు ఫోన్పే లేదంటే, నా ఫోన్ మా అబ్బాయి తీసుకుని నేను 15,000 రూపాయలు టీ అమ్మి సంపాదించిన డబ్బుల్ని బెట్టింగ్లో పోగొట్టేశాడు అన్నాను. ఇంకా ఆ మాటకి అసలు ఏం చెప్పగలరు సార్? చాలామంది చనిపోవడం చూస్తున్నాము. ఇవన్నీ యూత్ ఎవడైనా చనిపోయాడంటే ఫస్ట్ కారణం లవ్ ఉంటుంది, సెకండ్ కారణం బెట్టింగ్ ఉంటుంది సార్. ఖచ్చితంగా ఈ రెండే ఉంటాయి. అది శవం పైన మరమరాలు ఏరుకోవడం, రక్తపు కూడి తినడం, ఇవి రెండు ఒకటే సార్. ఈ బెట్టింగ్ పైన డబ్బులు సంపాదించడం అది మనం ఏం చేయట్లేదు కదా. నేను చేసే తప్పేంటి, నాకు ట్రావెలింగ్ కావాలి, లేదా నాకు తిరిగేదో డబ్బులు కావాలి, నేను చేసే తప్పేంటి అంటారు. దాని బదులు ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు సార్. అంటే దానికి మించి అలాంటిది ఏమి ఉండకూడదని నేను అనుకుంటాను సార్. మేబీ నా ఫ్రెండ్స్ చేయొచ్చు, వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను వద్దు మానేయండి అని. పోనండి, సూపర్. మీలాంటి వాళ్ళన చేయకుండా ఆపారు, సూపర్. యూట్యూబ్ విషయానికి వస్తే చాలామంది రీయూజ్డ్ కంటెంట్ అంటే ఎక్కడున్న నెట్లో మామూలు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తుంటారు. వీటి వల్ల అమౌంట్ వస్తుందా? ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? వస్తుంది సార్, వస్తుంది. ఏ విధంగా? రీయూజ్డ్ కంటెంట్ అంటే కొన్ని మనకి కంటెంట్ సేల్ చేసే ఛానల్స్ ఉంటాయి, సేల్ చేసే వెబ్సైట్స్ కూడా ఉంటాయి, freepik.com అని అలా వేరే ఉంటాయి. జనాలు ఇప్పుడు కొన్ని కంటెంట్కి అలవాటు పడ్డారు సార్. ఇప్పుడు కేరళలో ఒక ఛానల్ ఉంటుంది, వాళ్ళు ఏమి చేయరు, జస్ట్ వాన పడుతున్నప్పుడు రికార్డ్ చేస్తారు.
వాన పడుతున్నప్పుడు వెళ్ళి వాళ్ళ ఫోన్తో వాళ్ళ మైక్రోఫోన్తో రికార్డ్ చేస్తారు, దాన్ని డైరెక్ట్గా యూట్యూబ్లో పెడతారు. మనం మంచి సమ్మర్లో ఉన్నాం, ఇప్పుడు బయట ఎండ మనకి 45 ఉంది. ఇలాంటి టైంలో జనాలకి రిలాక్సింగ్ కంటెంట్ అని కావాలి సార్. వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళ వాన పడుతున్న కంటెంట్ వాళ్ళు చూస్తారు, అది మనీ జనరేటింగ్ కంటెంటే. జనాల మైండ్ సెట్ అండి, జనాల మైండ్ సెట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏసీ ఉంది సార్, నాకు కొంచెం పర్లా, నేను కొంచెం రిఫ్రెష్గా ఉన్నా. ఇక్కడ నాకు ఏంటంటే బయట నేను ఎండలో ఎక్కడో ఉన్నా, లేదా నా ఇంట్లో ఏసీ లేదు, నేను నా మైండ్లో ఏమవుతుంది, నేను మైండ్లో నేనే ఫిక్స్ అవుతానంటే అబ్బాయి ఈ ఉడికి ఏంటి ఎండ ఏంటి అనుకుంటా ఉన్నా. నాకు కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి, కూల్ డ్రింక్ తాగాలి, వాటర్ బాటిల్ తాగాలి, దాంతోపాటు ఏదైనా నా మైండ్కి కొంచెం కూల్ చేసే కంటెంట్ చూడాలి. ఇలా కూడా కొంతమంది ఉంటారు సార్. అండ్ వంటలు చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే స్లో మోషన్ వీడియోస్ చూసి ఇంట్రెస్ట్ పడేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఇలా మైండ్కి రిలీఫ్ ఇచ్చే కంటెంట్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కంటెంట్ ఉండే ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇలా సంపాదిస్తారు సార్. సంపాదించాలంటే 100 దారులు ఉన్నాయి సార్. 100 ఏంటి సార్, 1,00,000 దారులు ఉన్నాయి. సంపాదించాలంటే 100 దారులు ఉన్నాయి. ఇక్కడ ఇన్కమ్తో పాటు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే 10 మంది లేకపోతే మనల్ని ఐడెంటిఫై చేస్తారు, అది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అదే తప్పు అనిపిస్తుంది సార్. అవునా? జస్ట్గా మన ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం, మన ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బేబీ నా వైఫ్తో నేను వెళ్ళి ఉండొచ్చు, వాడికి నా పెళ్ళి అయిందని తెలియకపోవచ్చు, మీరు ఎవడో అమ్మాయిని వేసుకొచ్చాడు అనుకుంటారు. లేదా అలాగే అలా ఎందుకు కూడా సెలబ్రిటీ కదని చెప్పి అడిషన్లో ఫ్రీగా వచ్చేస్తాను నేను అంత సార్. యూట్యూబ్ ఎవరన్నా యూట్యూబర్ని చూసి సెలబ్రిటీగా ఫీల్ అయ్యే కల్చర్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో లేదు సార్. ఉండేది ఒక గత 4 రోజుల నుంచి మొత్తం వాషౌట్ అయిపోయింది. 4 రోజుల్లోనే మొత్తం వాషౌట్ అయిపోయింది. యూట్యూబర్స్కి బయట రెస్పెక్ట్ అనేది లేదు సార్, ఖచ్చితంగా చెప్తాను. యూట్యూబ్లో అమౌంట్ రాగానే డైరెక్ట్గా అకౌంట్ పడుతుందా? ఎన్ని గంటల తర్వాత పడుతుందండి? ఈ నెల ఉంది సార్, ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇంత యాడ్ రెవెన్యూ వచ్చింది. దాంట్లో యూట్యూబ్ మళ్ళీ ఒక 45% తీసుకుంటాడు సార్, మనకు పడిచి 55%. అంటే మీరు ఒక 100 రూపాయలు సంపాదిస్తుంటే యూట్యూబ్ మీ దగ్గర 45 రూపాయలు సంపాదించింది. ఎందుకు? ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు, ఒక ఎకో సిస్టమ్ మీకోసం క్రియేట్ చేసినందుకు. వాళ్ళు ఇవన్నీ లెక్కేసుకుని 14th or 15th మనకి మెయిల్ పెడతారు. పెట్టిన తర్వాత 22, 23 అక్కడి నుంచి మన బ్యాంక్స్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తాయో చూసుకుని ఆ టైంలో మనీ పడుతుంది. అంటే ఫస్ట్ ఏదైనా జాబ్లో మనం ఈ నెలలో మనం సంపాదించింది వచ్చే నెల 1st తారీఖు మన జీతాలు తీసుకుంటాము, ఈ నెలలో మనం సంపాదించింది వచ్చే నెల 20-25 తారీఖులో వస్తుంది సార్. చాలామంది అంటే ఎక్కడో ఉండే వాళ్ళని ఒక రేంజ్ తీసుకెళ్ళింది ఈ సోషల్ మీడియా. ఏంటంటే ఒక రేంజ్ తీసుకెళ్ళి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, ఈవెన్ నాకు కూడా ఇన్ని బిజినెస్లో ఇంత మంచిది రావడానికి కారణం మెయిన్ సోషల్ మీడియా అండ్ యూట్యూబ్. మంచిగా వాడుకుంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది, చెడుగా యూజ్ చేస్తే ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంటాం. అన్ని విధాల ఇప్పుడు బాగా గట్టిగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సార్ మనీ ఎవడన్నా చూసాడంటే దాని ద్వారా మనం మనీ సంపాదిస్తున్నామంటే ఖచ్చితంగా మనం దాన్ని మిస్ అవుతాం సార్. మీ నుంచి యూట్యూబర్ మాటల నుంచి బిజినెస్ మ్యాన్ మాటలు బయటకు వస్తున్నట్టున్నాయి ఈ మధ్య. నిజమే సార్, ఎందుకంటే బిజినెస్ అనేది మనం నుంచో పెడుతుంది సార్, ఒక గుర్తింపు తీసుకొస్తుంది, ఫ్లెక్సిబుల్ టైం అవర్స్ ఇస్తుంది, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, మన ఇష్టం మంది. సోషల్ మీడియా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకున్న ఎక్స్పీరియన్స్లో? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 18 years లోపు ఎవరైతే ఈ ఇర్రెస్పాన్సిబుల్ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళు అసలు సోషల్ మీడియాకి కానీ వాళ్ళ పిల్లలు చేయాలనుకున్నా కూడా తల్లిదండ్రులు దూరంగా పెట్టడం చాలా బెటర్ సార్. బయట చాలా చెత్త కంటెంట్ నడుస్తున్నాయి, ఈ రీల్స్కి డ్యాన్స్లు వేయడం కానీ, డబుల్ మీనింగ్ డైలాగులతో ఇవన్నీ చేయడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. 18 years దాటాక నీ బీటెక్ అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఏమైనా చేస్తున్నావో ఓకే, లేదా నీ బీటెక్ చేస్తే ఏమైనా ఖాళీ ఉంటుందా, ఖాళీ టైంలో ఏమన్నా నీ ఐడియా బట్టి చేసుకున్నావు ఓకే. టోటల్గా దీని మీద అయితే డిపెండ్ అవ్వకూడదు సార్. దీని మీద డిపెండ్ అవ్వాలంటే దాని మీద నీకు పూర్తి అవగాహన ఉండాలి. ఇప్పుడు 1 minute ఒక వంట చేసి చూపిస్తారు సార్, అది ఎంత కష్టం సార్. దాని వెనకాల ఎడిటింగ్ చాలా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్యూర్గా దాని మీద ఉన్నారు, దాని మీద వాళ్ళు కనీసం ఎంతో కొంత స్టడీ చేసి ఉంటారు. అలాంటి కంటెంట్ చేస్తే ఓకే సార్. యూట్యూబ్ సెటిల్ అవ్వడానికి కారణం కూడా ఇన్స్టాగ్రామే సార్. యూట్యూబ్ అతను మేబీ యూట్యూబర్ కానీ ఆ ఇన్స్టాగ్రామ్ సెటిల్ అవ్వడానికి ఉపయోగపడింది. ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలామంది చాలామంది లైఫ్స్ కూడా మారాయి సార్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా ఒక చేసిన బిజినెస్ని బాగా సక్సెస్ అవ్వడం అంటే అన్లిమిటెడ్ అనే ఒక హోటల్ సార్. అన్లిమిటెడ్ మీరు వినే ఉంటారు. అన్లిమిటెడ్ ఓకే, ఒక హోటల్ చైనే స్టార్ట్ అయింది సార్ యూట్యూబ్ వల్ల, ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ వల్ల. ఇప్పుడు ఆయనకి 45 branches ఉన్నాయి. అన్లిమిటెడ్ అనే ఒక చిన్న హోటల్. అంటే అది వాళ్ళ కష్టం ఉంటుంది కానీ ఏంటంటే ఒక ఎక్స్పోజర్ క్రియేట్ చేస్తారు. కరెక్ట్, అంతే కదండి. 10 మంది తెలియజేసింది చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యారు. అవును సార్. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటి ఇన్స్టాలో ఏ టైంలో అప్పుడు వేస్తే వీడియోస్ గట్టిగా వెళ్తాయి? ఈ టైం ఆ టైం అని ఏమి ఉండదు సార్. కొంతమంది చెప్తారు కానీ ఈవినింగ్ 6కి పెట్టండి లేదా 7కి పెట్టండి అంటారు.
సార్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎప్పుడైనా చూస్తాడు సార్. ఆ వెతుక్కుని చేసేలా చేయాల్సిన ఆలోచన నీదే, చేయాల్సిన ఆలోచన నీదే. అంటే ఒక టైంని పెడితే మనకి మంచి వ్యూస్ వస్తాయి, ఈ టైంలో జనాలు ఖాళీగా ఉంటారు, ఇది అనేది అబద్ధం సార్. మేబీ కొన్నిసార్లు నిజాలు అవ్వచ్చు. శుక్రవారం నాడు సినిమా రిలీజ్ అయితే హిట్ అవుతుందని నమ్మకం ఉంటుంది, ఎందుకంటే శుక్రవారం శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి. కానీ ఏంటంటే ఈ రోజుల్లో ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ఏ టైంలో అయినా సరే జనాలు ఫోన్ తీసి చూస్తున్నారు సార్. కరెక్ట్, ఖచ్చితంగా వాళ్ళకి ఈ టైం ఆ టైం అని ఏమి ఉండదు. కరెక్ట్. ఒక వీడియో తీసి మీరు అప్లోడ్ చేయాలంటే యూట్యూబర్కి చాలా ఈజీ అనిపిస్తుంటుంది చూసే వాళ్ళకి, దానివల్ల ఎలా ఉంటుందండి? దాని మీద ఫస్ట్ మనకు ఒక ఆలోచన రావాలి సార్, మనం దేనిపైన కంటెంట్ చేయాలనుకుంటున్నాం రావాలి. దాని తర్వాత మనమే పేపర్ మీద రాసుకోవాలి, మనల్ని మనమే షూట్ చేసుకోవాలి. ఈలోపు మన ఫోన్లో మనమే షూట్ చేసుకోవాలి. ఎంతో మంచి ఆలోచనతో వెళ్తూ ఉంటాం, పైకి బయట ఒక ఐస్ క్రీమ్ అంటే వెళ్తారు, ఐస్ క్రీమ్ అనుకుంటే వెళ్తాడు, అది వీడియోలో మనకి ఇబ్బంది వస్తుంది. నెక్స్ట్ వెళ్ళి ఇబ్బంది అంటే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా? అది మనకు మాట అనిపిస్తుంది కదా సార్. అంతేనా? ఓకే. ఐస్ క్రీమ్ తినడం తప్పు, మీరు తిన్నదని చెప్తూ ఉంటాం సార్. పక్కన ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటూ వస్తాడు సార్. అలాంటివి మనకి చాలా బ్యాడ్ చేస్తాయి. దాంతోపాటు ఏంటంటే ఎడిటింగ్ చేసుకోవాలి, వీడియో తీసుకోవాలి, మన ఫేస్ ఎలా ఉందో చూసుకోవాలి. ఇవన్నీ చేసుకుని వీడియో పెట్టడం అనేది అంత ఈజీ కాదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే సాంగ్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసి ఉంటారు, దీన్ని వచ్చి అప్లోడ్ చేయడం, లేదా వేరే సీరియల్లో ఏదో ఉంది దీన్ని తీసుకొని వచ్చి అప్లోడ్ చేయడం, ఇలాంటివి ఈ మధ్య కాలంలో వేరే అవతల ఏదైనా ఒక వీడియో ఉంటుంది, దాంట్లో వీళ్ళ ఫేస్ నవ్వుతూ మాట్లాడుతూ అప్లోడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా అమౌంట్ వస్తుందా? రాదు సార్, ఇలాంటి కంటెంట్ రాదు. ఎందుకంటే నేను ఒక సాంగ్ తయారు చేశాను, ఓకే, ఆ సాంగ్ నేను ఒక ₹1,00,00,000 లేదా టీ సిరీస్ వాడికి అమ్ముకున్నా. టీ సిరీస్ వాడికి ఆ సాంగ్ పైన పూర్తి హక్కులు ఉంటాయి. ఓకే, వాడి సాంగ్ నేను వాడితే ఈ టీ సిరీస్ వాడు ఎందుకు కొన్నాడు? వీడు కొన్నాడు ఎదవా కాదు కదా, కొనుక్కుంటాడు కదా. అంటే మధ్యలో వీళ్ళ ఫేస్ అవుట్ పెడుతున్నారు కదా, అది ఫేస్ పెడుతున్నారు. ఫేస్ సార్ ఇప్పుడు కాపీరైట్ ఎలా వర్క్ అవుతుందంటే వాయిస్ బట్టి వర్క్ అవుతుంది. ఓకే, మీకు గూగుల్లో ఒక ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ ఏం చేస్తుందంటే ఆ వాయిస్ని పసిగడుతుంది సార్. యూట్యూబ్ ద్వారా మనకి ఇన్కమ్ అంటే యూట్యూబ్ నుంచి వస్తుంది, గూగుల్ పంపిస్తుంది, ఎఫిలియేట్ లింక్స్ పెట్టుకోవచ్చు, దాని తర్వాత బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. బ్రాండ్ ప్రమోషన్స్ దాంతోపాటు మన వీడియోలో ఏదన్నా ఒక షర్ట్ కానీ ఏదన్నా వాడినప్పుడు ఆ కంపెనీ వాడు మనకి ఇచ్చేది ఉంటుంది, లేదా మీలాంటి వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము చేసే వీడియోస్ కూడా డబ్బులు వస్తాయి. ఇలాగ ఏంటంటే ఒక మల్టిపుల్ వేస్ మనం బిజినెస్ చేసుకుంటే అది కూడా మన యూట్యూబ్ దాని నుంచి వచ్చింది కదా అనుకోవచ్చు. వ్యూస్ రావాలంటే కొన్ని ఫేక్ థంబ్నైల్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ ఇలాంటివి ఏదో మామూలు సజెస్ట్ చేస్తుంటారు, మీరేం చెప్తారు? నేనైతే ఫేక్ థంబ్నైల్స్ చేసేవాడిని యూట్యూబ్ ఆపేయమని చెప్తాను సార్. అవునా? ఎందుకలా? ఫేక్ థంబ్నైల్స్ అనేవి అబద్ధం సార్, చేయకూడదు. మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముతూ బయట బట్టల షాప్ ఫోటో పెడితే ఎలా ఉంటుంది సార్? లోపల రాగానే వెనక్కి వెళ్ళిపోతారు. సో ఏంటంటే అలాగే యూట్యూబ్లో కూడా తమ్నైల్ మనం ఏదో పెట్టాం అనుకోండి, ఆ తమ్నైల్ చూసి వాడు ఇంట్రెస్ట్ లోపలికి వస్తాడు, లోపల అది లేకపోతే మళ్ళీ వాడిని ఇంకా జీవితంలో మీ దగ్గర రాడు. హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. హ్యాష్ ట్యాగ్స్ అనేది చేయొచ్చండి, పర్లేదు. బట్ హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో ట్రెండింగ్ బట్టి మనం చేసుకోవచ్చు. ఆ ట్రెండింగ్ బట్టి హ్యాష్ ట్యాగ్స్ ఇప్పుడు జనాలు ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు, అలాగే చిట్టి పికల్స్ సెర్చ్ చేస్తున్నారు, దాని ప్రకారం నువ్వు పెట్టచ్చు. పచ్చలు కనుక మీరు తయారు చేస్తే దాని ప్రకారం మీరు మార్కెటింగ్ చేసుకుంటే మీరు అదే పెట్టుకోవచ్చు హ్యాష్ ట్యాగ్లో, ఎందుకంటే అది ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే. కొత్తగా వస్తున్న యూట్యూబర్లకు కానీ వీళ్ళందరినీ మీరు రమ్మంటారా వద్దంటారా? పనులు ఆపుకొని రావద్దు సార్, పనులు ఆపుకొని రావద్దు. మీరు ఏం చేశారు? ఫస్ట్ మీరు విన్వో న్యూస్ పెట్టారు, మీరు పని ఆపుకొని వచ్చారా? ఫస్ట్ మీరు డీలర్ కింద వచ్చారు, తర్వాత వేణు మోటార్స్ని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. మీ ప్యాషన్ కొద్దీ మీరు వేణు మోటార్స్లో చేస్తూ విన్వో న్యూస్ అని పెట్టారు. అలాగే నేను కూడా యూట్యూబ్ని మెయిన్ ఇన్కమ్ కింద ఎవరు పెట్టుకోకూడదు సార్. మేబీ అది కుకింగ్ ఛానల్ కానివ్వండి, లేదా ఏదైనా కానివ్వండి. కుకింగ్ ఛానల్ సార్ చేస్తే పిచ్చిగా చేసేయాలి సార్, ఇంకా చేస్తే ఇంకా అదే ధ్యాసలో ఉండాలి, లేదంటే వద్దు. కానీ ఇంకోటి ట్రావెలింగ్ కానీ అటువంటి అయితే ప్రెజెంట్ రావద్దు, ఎందుకంటే ఆల్రెడీ జనాలు మొత్తం చూపించేశారు, ప్రపంచాన్ని మొత్తం చూపించేసిన మనుషులు మన దగ్గర ఉన్నారు కదా. సోషల్ మీడియాలో మంచి ఫేమ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఫేమ్ వచ్చి రావడం వల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సముద్రపు అల సార్. సముద్రపు అల చాలా హైట్కి వెళ్తుంది, వెంటనే పడిపోతుంది. ఇది కూడా అంతే, ఒకేసారి ఫేమ్ ఇప్పుడు మనిషి రాకూడదు సార్. ఫేమ్ రావడానికి టైం పట్టాలి, టైం పట్టి జనాలు నేను నమ్మాలి, నమ్మిన తర్వాతే మీకు ఫేమ్ అనేది రావాలి. ఎంత ఫాస్ట్గా ఫేమ్ వస్తే అంత ఫాస్ట్గా పడిపోతుంది, ఖచ్చితంగా పడిపోతుంది. కరెక్ట్. కొంతమంది పిల్లలు ఉంటారు సార్, అంటే మనం ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళమే, కానీ ఏంటంటే 15 to 18 years మధ్యలో ఫ్యాన్ వార్స్ చేస్తారు, లేకపోతే నిబ్బి బ్యాచ్ ఉంటారు. వీళ్ళు వాళ్ళ హీరో అంటే గొడ్డలు చింపేసుకుంటారు. సినిమా స్టార్లు వెనకాల ఎప్పుడైతే వాడు పడ్డం ఆపేస్తాడో వాడి జీవితం స్టార్ట్ అవుతుంది సార్. సినిమా స్టార్లనే కాదు, ఎవరి వెనకాలైనా సరే నువ్వు అడ్మైర్ చేయాల్సింది ఎవరిని? మీ అమ్మ నాన్నని. ఎందుకంటే మీ అమ్మగారు ఎంత కష్టపడుతున్నారు, మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారు, దాన్ని బట్టి నువ్వు జీవితంలో వెళ్ళాలి తప్ప వాడేవాడే నీకేం చేశాడు సార్ అంతే. పాయింట్ కరెక్టే అండి, చాలామంది ఇది గట్టిగా తెలుసుకోవాలి. ఇది చూసారు కదండి, బీటెక్ నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆయన సొంతంగా
ఒక ఛానల్ స్టార్ట్ చేసుకుని ఒక ప్లాట్ఫామ్ చాలామంది ఇప్పుడు ఈవెన్ నేను కూడా సోషల్ మీడియా ఇప్పుడు మేము వస్తున్నాం అలాంటిది నా ముందే ఎంతైనా పాత ఆయన కదా అప్పట్లోనే ట్రెండ్ సెట్ చేశాడు ఇప్పుడు మళ్ళీ సోలార్ అని చెప్పి ప్రత్యేక రంగంలోకి వెళ్తున్నాడు ఒకటేంటంటే అండి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి ఏదో దారి కనిపిస్తూనే ఉంటుంది నేను చదివాను బీటెక్ చదివాను నాకేం జాబ్ రాలేదని చెప్పి మూల కూర్చుంటుంటే ఏవి రావు మనకు మనమే ఎవడు క్రియేట్ చేసుకోవాలి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిత్య గారు ఎక్కడున్నా అతనికంటూ ఒక ముద్ర వేసుకొని మరి అక్కడ కూర్చుంటున్నాడు మన వినాయకునిలాగా వదలట్లా థ్యాంక్ యూ ఆదిత్య గారు ఈ వీక్ వచ్చి మా సబ్స్క్రైబర్స్కి మా వ్యూవర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ